శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 19, 2026. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, రాత్రి 7 గంటల 19 నిమిషాల వరకు, ఉపరి అష్టమి, వారం బుధవారం, నక్షత్రం స్వాతి, ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు, ఉపరి విశాఖ, యోగం బ్రహ్మ, రాత్రి 3 గంటల 44 నిమిషాల వరకు, ఉపరి ఐంద్ర, కరణం గరజి, ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు, వణజి, రాత్రి 7 గంటల 19 నిమిషాల వరకు, ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల 28 నిమిషాల నుండి 1 గంట 13 నిమిషాల వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 2 గంటల 41 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 46 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 11 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల 2 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. సంగవకాలం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాల నుండి 3 గంటల 58 నిమిషాల వరకు. ఆబ్దిక తిథి శ్రావణ శుద్ధ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 58 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 46 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 46 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల వరకు. నిషేధికాలం రాత్రి 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5 గంటల 52 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు. సూర్యరాశి సింహం, చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృషభ రాశి కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిథున రాశి ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. కర్కాటక రాశి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.
సింహరాశి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తులారాశి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృశ్చిక రాశి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ధనుసు రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులుంటాయి. మకర రాశి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. బిందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడగలుగుతారు. మీనరాశి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.